నీది నాది ఒకే కథ. ఈ రోజుల్లో ఈ టైటిల్ పెడితే ఎవరైనా చూస్తారు అనుకున్నాను నేను. హీరో శ్రీ విష్ణు, అతను అప్పట్లో ఒకటి ఉండేవాడు, చూస్తే బాగా చేస్తాడు కానీ ఇతను జనం చూడట్లేదు కదా అనుకున్నాను. వేణు ముడుగుల కొత్త డైరెక్టర్, తను ఏమొచ్చో నాకు తెలియదు, చూడాలని అనుకోలే సినిమా, అందుకని వెళ్ళలేదు. తర్వాత ఎవరో నా కత్తి మహేష్ బాగుంది అన్నాడు ఫస్ట్. అసలు అది పెద్ద డౌట్, అతను బాగుందన్న సినిమా చండాలంగా ఉంటుంది జనరల్గా. అందుకని భయం వేసి చూడాల. సరే ఏదో అంత బాగుంది అంటున్నారు కదా చూద్దాం, టికెట్ల కోసం ఫోన్ చేస్తే 2 రోజులు దొరకలా, మొన్న దొరకలా. నిన్న రాత్రి సెకండ్ షో కష్టం మీద ముందు సీట్లో కూర్చొని చూసాను. వెళ్ళినాక నాకు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ నేను దీనికి కంగ్రాచులేట్ చేయటం కాదు, నిజంగా నిర్మాతలకు దండం పెట్టాలి. నారా రోహిత్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ కథ ఒప్పుకోవటం మామూలు విషయం కాదు. యు ఆర్ ఏ హీరో. ఈ సినిమాలో అతను విష్ణు హీరో అయినా కానీ నా ఉద్దేశంలో ప్రొడ్యూసరే హీరో. ఇక డైరెక్టర్ కథ చెప్పగానే ఒప్పుకోవటం అనేది ఒప్పుకోరు ఇటువంటి కథకి. ఫస్ట్ ఒప్పుకున్నాక కూడా దాంట్లో ఏలు పెట్టకుండా ఈ తండ్రి వేషానికి అతను ఎట్ట పనికి వస్తాడు, తల్లి వేషానికి వీళ్ళు ఎట్ట పనికి వస్తారు, అన్నిట్లో ఏలు పెడతారు మన నిర్మాతలు. ఈ డైలాగులు ఏంటి, పాటలు ఎట్టా ఉండకూడదు కదా, ఇటువంటి ప్రతిదీ ఏలు పెట్టి కెలికి మంచి కథని సర్వనాశనం చేసేది నిర్మాతలే. అలా చేయకుండా ఒక అద్భుతమైన సినిమాని మాకు ఇచ్చినందుకు ఫస్ట్ హీరోస్ ప్రొడ్యూసర్స్. సెకండ్ హీరో మా డైరెక్టర్. అతను వాళ్ళు ఇచ్చిన ఫ్రీ హ్యాండ్కి అద్భుతంగా సినిమా తీశాడు. ఆ సినిమా తీస్తూ మ్యూజిక్ డైరెక్టర్ బొబ్బిలి, సురేష్ బొబ్బిలి సూపర్. అసలు ఈ రోజుల్లో ఇంకా ఈ ఆర్కెస్ట్రైజేషన్ చేయగలరా, చేస్తే చూస్తారా అనుకునే రోజుల్లో చేయించిన డైరెక్టర్కి, చేసిన మ్యూజిక్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి సరిపడా లిరిక్స్ రాసిన లిరిక్ రైటర్స్ కూడా గ్రేట్గా రాశారు. నాకు జనరల్గా అసలు లిరిక్ అంటే తెలీదు. నేను చాలా సినిమాలు చేశాను, డైరెక్టర్గా చేశాను, ప్రొడ్యూసర్గా చేశాను, కానీ ఏదో రాయండి అనేవాళ్ళు వాళ్ళు రాసేవారు, అట్లా చేసేవారు. చేసిన సినిమాలు కూడా పెద్దగా అనుకోవాలి. బట్ ప్రతిదీ అర్థమవుతాను నాకు. నా జీవితంలో నాకు మొదటి సినిమా, ప్రతి లిరిక్ అర్థమైన సినిమా ఇది నా జీవితం. సిచ్యువేషన్తో పాటుగా ఉన్న ప్రతి లిరిక్ అర్థమవుతూ ఉంటుంది. అద్భుతంగా ఉంది ఆ సినిమా. నేను దేవుడిని నమ్మను. దేవుడికి కానీ లేకపోతే కొబ్బరికాయలు కొట్టేటప్పుడు దండం పెట్టారు, ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్లో లేకపోతే ఎవరో ఉంటారు. నేను జనరల్గా ప్రతి కొబ్బరికాయ నాతో కొట్టిస్తారు కాబట్టి ఇండస్ట్రీలో గత 40 ఏళ్ళుగా కొట్టినప్పుడు దండం పెడతారు, దొంగదండం అది. కానీ నా అంతటి నేనుగా కె బాలచంద్ర గారికి కాళ్ళకి దండం పెట్టా. ఫస్ట్ ఒక్కడికే పెట్టి నా జీవితంలో. కె విశ్వనాథ్ గారికి పెడదాం అనుకున్నాను కానీ ఎప్పుడు పెట్టలా. వేణు మాడుగులు ఎక్కడున్నా పెట్టరా ఒకసారి. చిన్నపిల్లాడు, తన కాళ్ళకి దండం పెట్టకూడదు. హ్యాట్స్ ఆఫ్. తనని అభినందిస్తున్నా. హ్యాట్స్ ఆఫ్. ఇంతగా నన్ను కదిలించిన సినిమా లేదు. ఈ రోజుల్లో ఇంక ఇటువంటి సినిమాలు తీయొచ్చా, చూస్తారా అనుకున్న రోజుల్లో ఒక క్యాస్టింగ్ లేకుండా, ఎవరు లేకుండా తీసిన ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్లకి హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్. అండ్ ఆర్టిస్టులు, మా దేవిని చూస్తే నా కోపం. పర్సనల్గా మా ఇద్దరికి రైవలరీ ఉంది, అందుకని అతను బాగోదు, అతను ఉంటే చండాలంగా ఉంటుంది సినిమా అనుకుని వెళ్ళా. అతను హైలైట్ అసలు సినిమాకి ఎరగదీసేసాడు. శ్రీ విష్ణు అంటే అఫ్కోర్స్ చేశాడు, చాలా సినిమాలు చేశాడు కాబట్టి శ్రీ విష్ణుని గురించి ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. అతనికి అప్పుడప్పుడు చెప్పాను, ఏదో సినిమా చూసి డబ్బింగ్ మార్చుకోవాలి సరిగ్గా లేదని. రాత్రి సినిమా చూసి నాకు డబ్బింగ్ ఎవరు చెప్పారని అడిగే పక్కన వాళ్ళు ఎవరు. లేదు సార్ విష్ణునే చెప్పాడు అన్నాడు. ఇప్పుడు కూడా అడిగా విష్ణుని, నేనే చెప్పాను సార్ అన్నాడు. సో సినిమాకి డెవలప్ అవుతూ ఉండాలి. మనుషులు డెవలప్ అయ్యారు, కానీ మనిషి అట్టగా అణిగిమణిగా ఉంటున్నాడు. బయట కూడా అట్టగా ఉన్నావా నా దగ్గర అంతేనా? వెరీ గుడ్. ఏం మాటలు రావటం నాకు ఎంతో చెప్పాలని ఉంది, ఇంకేం చెప్పలేను. బట్ హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి ప్రొడక్షన్. రోహిత్, నీ సినిమాలు నువ్వు చేస్తున్న సినిమా అంతకుముందు అప్పట్లో ఒకటి ఉండేవాడు కానీ, లేకపోతే ప్రతినిధి కానీ, ఇది కానీ, ద వే యూ సెలెక్ట్ ద ఫిలిమ్స్, నిజంగా నువ్వు హోప్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతావు. అంటే ఈ ప్రొడక్షన్ హౌస్ ఇలాంటి సినిమాలు తీస్తానికి కొత్త దర్శకులకు కానీ, మంచి సినిమాలు వస్తానికి తెలుగు ప్రేక్షకులకు కానీ నువ్వే హోపు.
నువ్వు ఇంకా ఇంకా తీయాలి, ఇంకా పెద్దవాడి అవ్వాలని కోరుకుంటూ ఈ ప్రొడక్షన్ హౌస్ మీరందరూ అద్భుతంగా ఉండి సినిమా ఇండస్ట్రీని 10 కాలాల పాటు నిలబెడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.